బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బెదిరించి కాకినాడ పోర్టు లాక్కున్నారన్న ఆరోపణలపై సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని విజయసాయిరెడ్డి తెలిపారు. కేవీ రావు ఎవరో తనకు తెలియదన్నారు. ఫోన్లో కూడా మాట్లాడలేదని తెలిపారు. కాల్ డేటా తెప్పించుకుని చెక్ చేసుకోవాలని అన్నారు విజయసాయి. కాకినాడ సీ పోర్ట్స్ కేసు విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నా దగ్గర మొత్తం 25 ప్రశ్నలు అడగడం జరిగింది. ఒక 6 గంటల పాటు విచారణ అన్నటువంటిది కొనసాగింది. ప్రధానంగా కేవీ రావు అంటే కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏపీ సిఐడి వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో ఆ రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా అడగడం జరిగింది. ప్రధానంగా కేవీ రావు చేసినటువంటి ఆరోపణలు, నేను కేవీ రావుకి మే మాసం 2020 సంవత్సరంలో ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వస్తాడు, అతనితో మీరు కాకినాడ సీపోర్ట్స్ విషయం మాట్లాడండి అని చెప్పినట్లుగా ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండవ ఆరోపణ, రంగనాథన్ అండ్ కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్స్, శ్రీధర్ అండ్ సంతానం చార్టర్డ్ అకౌంటెంట్స్, ఈ 2 ఫర్మ్స్ని నా నామినీస్ కింద నేను ఫోరెన్సిక్ ఆడిట్ కోసంగా రికమెండ్ చేసినట్టుగా రెండవ ఆరోపణ కేవీ రావు చెప్పారు. ఈ విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు నేను 4 విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిది, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు, కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు, ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా దర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీ పోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్టు అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి, ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు, అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను, నాకు తెలిసి నేను కేవీ రావుకి ఈ విషయంగా ఫోను చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం